కుదరదు సార్, మా ఆయన ఒప్పుకోవట్లేదు. జీతం తీసుకోకుండా నేను న్యూస్ చదవలేదు. అదేంటమ్మా అంత నా రెడీగా వల్ల కాదు సార్, వెళ్ళిపోతానంటావ్? నేను చదవను. తల్లి, అమ్మా ఇదిగో మాట. రాజా చూడు రాజా, అంతా రెడీ అయ్యాక నువ్వు చదవనంటూ వెళ్ళిపోతుంది. పోనీ నేను చదవనా సార్? నోర్మోయ్ న్యూస్ చదవడం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? యూస్లెస్ ఫెలో గెట్ అవుట్. వీడి పొట్టువాడు. రాజా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వేదవేషాలు వేస్తున్నావా? చేతి యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. ఈడెటెళ్ళాడురా? ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళా సార్. ఈడు బాగానే తగులుకున్నాడు. నువ్వేంట్రా అలా రెచ్చిపోతున్నావు? ఆయన చేయమంటే చేశాను సార్. సర్లే ఆ న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. ఎవరైనా నువ్వు చేసింది? భాష కంట్రోల్ చేసుకో. ఇక్కడ క్రియేటివ్ గా ఏం చేసినా నేనే. సార్ వాళ్ళు బడా మనుషులు సార్. ఎవడరా బడా? ఎవడికి రా బడా మనుషులు? ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్. నువ్వురా నన్ను అడగబాయ్, వాడు నా అసిస్టెంట్. ఏంట్రా ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు? రౌడిజమా? రే ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చాను రా. ఏమనుకుంటున్నారు? సార్ వాళ్ళతో మనకి నువ్వురా. ఒరిజినల్ బుల్లెట్సా సార్? ఎరా నువ్వేనా నా గురించి పదే పదే న్యూస్లో వేస్తోంది? నేను కాదు సార్. అదేంది క్రియేటివ్ ఏం చేసినా నువ్వేనోగా? ఉండవు మధ్యలో మాట్లాడుతున్నా కదా. ఏంట్రా సిటీని చేతిలో తీసుకొని ఆడిస్తున్నానా? సార్ మీరు దేన్ని చేతిలో తీసుకుంటే నాకెందుకు, దేన్ని ఆడించుకుంటే నాకెందుకు సార్? దాన్ని అలా రొటేట్ చేయకండి సార్, పేలుతుందేమో. ఆ? అదే పేలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా అని. నీ పొట్టి అలా వీడు చాలా అన్నాడా? ఎవరికి కుట్టిన పడా ఎవరికి పడా అంటున్నా నాయుడు. ఏదో ఎమోషనల్లో బర్స్ట్ అయిపోయాను సార్. చెప్పరా, ఆ న్యూస్ ఎందుకు వేస్తున్నారు? ఎవరెవరు వేస్తున్నారు? ఇంకా నీ టీంలో ఎవరెవరున్నారు? టీమేట్ సార్, నేనే హెడ్ని. నేను సిడీలు చూసాను రా, సూపర్ క్వాలిటీ. నువ్వు చూస్తే నేనేనా అనుకుంటావు. ఆంజనేయులు అమ్మడి వీడండి ఇక్కడ ఎవరో? నేనే ఆంజనేయులు, నీ క్రియేటివ్ హెడ్ ప్రభాకర్ని. ప్రభాకరా ఆడేవాడు. అలా చూస్తాను చెప్పు. ఏయ్, నా తమ్ముడు పవన్ ఫ్రమ్ ఓటీ. ఓ ఓ నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. ఏయ్, ఇంకొకసారి నా గురించి న్యూస్ పాడదో బానా ఈడితో మీటింగ్లు అంటే. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? రేయ్, వీడిని తీసుకెళ్ళి లోపల పడేయండిరా. రేయ్, నాకు తెలియకుండా 1 ఇంచు కదిలావో గుత్తి కోసి చేతులు పడతా. కథల్లో నాకు పిక్చర్ మొత్తం క్లియర్గా కనపడుతుంది. మీకు క్లియర్గా కనపడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్. నా గురించి మీకు టెన్షన్ వద్దు సార్. మీకు బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఎర్రి పప్ప. ఏయ్, అదిగా సార్, మీరు నన్ను కొట్టినా తిట్టినా నాకు క్లారిటీ ఉంటుంది. నా రేంజ్ మీకు అర్థం కావట్లేదు సార్. ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్. జీనియసా? ఎస్. వీడిని తీసుకెళ్ళండి రా. సరేనా? పొట్టి నాకు ఏంట్రా ఇత్తడైపోద్ది ఇలా. అరే ఆంజనేయులు, ఓహో సార్తో మాట్లాడడానికి కాల్ చేశారండి? లేదు, మీ ఇంట్లో కూరే ఉండరో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే
నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా?